ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పానీపూరి చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము బాయిల్డ్ పొటాటోస్ పెద్ద పెద్దవి అయితే తీసుకున్నాము. దాని తర్వాత దాన్ని మంచిగా మనము స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మేము దాంట్లో కొంచెం కారం వేసుకోవాలన్నమాట. మీ ఇష్టము, మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. మేమైతే ఓన్లీ హాఫ్లో హాఫ్ వేసుకున్నాం, క్వార్టర్ వేసుకుంటున్నాం. దాంతో మేమైతే అండ్ ఇంకా మేమైతే పానీపూరి మసాలా వేసుకున్నాం దీంట్లో. దాని తర్వాత దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి, మిక్సీలా చేసుకోవాలన్నమాట. అంతా ఆలుకి పట్టేటట్లు మనమైతే చూసుకోవాలి. చూడండి, ఆలు చూడండి ఎంత మంచిగా అయింది. అండ్ దాని తర్వాత మేము పానీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ మనం మిక్సీలో పుదీనా, ఇంకా చింతపండు, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని వాటర్ మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. దానిపైన మనమైతే కొత్తిమీర వేసుకోవాలన్నమాట. దాని తర్వాత మేము పొటాటోలో వేసినదే పానీపూరి మసాలా అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మంచిగా మనమైతే దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మేమైతే ఇప్పుడు పూరి చేస్తున్నాం. మంచిగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో మనమైతే ఇలా పెట్టుకొని మంచిగా ఇలా పొంగించుకోవాలి. చూడండి, మంచిగా ఇలా పొంగిన తర్వాత మేమైతే ఇలాంటి వైట్ బౌల్లోకి అయితే మేమైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇక మీకు ఎంత ఉంటే అంత అన్నమాట. ఇలా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూడండి ఎంత మంచిగా ఇలా పొంగుతున్నాయి బాల్స్ లాగా. అయితే మేము ఈ మసాలా ఇంకా ఈ పూరి అంతా సూర్య అనే బ్రాండ్లో అన్నమాట. అంతా కిట్ వచ్చేసింది అన్నమాట, దాంట్లో తీసుకున్నాము. ఇంకా ప్రైస్ కూడా తక్కువనే ఉంటుందన్నమాట. చూడండి, మంచిగా ఇలా పొంగాక మనము ఇలా ఆలు పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా పానీ కూడా పోసుకోవాలి.